ఎవరికన్నా దెబ్బలు తాకి దవాఖానకు పోతే చిన్న చిన్న దెబ్బలు అయితే ఇంతంత అయోడిన్ పెట్టి దూది పెట్టి పంపిస్తారు. పెద్ద దెబ్బలు తగిలి తోలు దిగితే కుట్లేసి పంపిస్తారు డాక్టర్లు. అయితే గా కర్ణాటక రాష్ట్రంలో సర్కార్ చిన్న దవాఖానలో కొలువు చేసే నర్సు మేడమేమో కొత్త రకం ట్రీట్మెంట్ ఇస్తుందట. దెబ్బలు తగిలిన వాళ్ళకు మన ఇళ్లలో ఏమైనా పలిగిపోయినా తెగిపోయినా ఇరిగిపోయిన వస్తువులను అతికించేందుకు పనికొచ్చే ఫెవిక్విక్ను ఫెవికాలను రుద్ది తగిలిన దెబ్బలను అతకబెడుతుందట. ఉండెక్కడో ఉంటే మందెక్కడో వేసే డాక్టర్లు నర్సుల ముచ్చట్లు మస్తుగా చూసినాం ఇదివరకు గానీ హిస్టరీలో ఫస్ట్ టైం అనుకుంటా పలిగిపోయిన ప్లాస్టిక్ వస్తువులను అతకబెట్టి ఫెవిక్విక్లతోటి దెబ్బలను అతకబెడుతున్నారన్న ముచ్చట చూసుడైతే కర్ణాటక రాష్ట్రం హవేరి జిల్లా అడూర్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య చికిత్స కేంద్రంలో కొలువు చేసే ఈ నర్సు జ్యోతి మేడం గట్టనే చేస్తుందట ట్రీట్మెంట్. తోటి పొరగలతను ఆడుకుంటుంటే చెంపకు పెద్ద దెబ్బే తాకిందట 7 ఏళ్ళకి ఈ పిల్లగానికి. ఇక నెత్తురు గారిపోతుంటే దూది పెట్టి అనగబట్టి దబ్బున దవాఖానకి తీసుకొస్తే డ్యూటీలో ఉన్న ఈ నర్సు మేడం కుట్లేసి ట్రీట్మెంట్ చేసే బదులు 5 రూపాయల ఫెవిక్విక్ పట్టుకొచ్చి చెంప మీద పోసి ఇక ఓరా బిడ్డ అయిపోయింది తక్కువైపోతుంది అని చెప్పి ఇంటికి పంపిందట. అయ్యో అదేంది మేడం అని తల్లిదండ్రులు అడిగితే అది అంతేనయ్యా, డాక్టర్లు నర్సులు మీరా మేమా, అయితే రారి మీరే చేయరు ఎట్లా చేస్తారో ఏంది నాకే చెప్తున్నారా, ఇంతకు ముందు ఎంతమందికి ఇట్లా చేయలేదు, ఎన్ని ఫెవిక్విక్లు వాడలేదు అని దవాఖానలో బెదిరించుడే కాకుండా ఇదేంది అని ఇంటికి పోయి అడిగితే గదిరిస్తుంది ఇట్లా. ఇక మేడం మాట్లాడిన ఈ మాటలను వీడియో తీసి పై అధికారులకు ఫిర్యాదు అయ్యారట పిల్లగాని తల్లిదండ్రులు. మరి ఏ నర్సింగ్ కాలేజీలో ట్రైనింగ్ అయిందో మేడం గారు గాని సబ్జెక్టుల లేని కొత్త ముచ్చటే కనిపెట్టింది. ఇక ఈ వీడియో చూసినాక ఇంత గొప్ప పనిచేసిన మీ సేవలను మా శాఖ గాని పేషెంట్లు గాని తట్టుకోలేరు కాబట్టి నిన్ను సస్పెండ్ చేస్తున్నామని చెప్పి పంపిరట అక్కడి పెద్ద ఆఫీసర్లు. పిల్లగానికి ఏమన్నా అయితే పూర్తి బాధ్యత నీదే అని కూడా నోటీసు పంపిరట. మరి ఒక్క ఆమెనే చెప్తుందో ఇంకెవరైనా ఫాలో అవుతున్నారో ఇసంటి ఫెవిక్విక్ ట్రీట్మెంట్లు గానీ ఇదివరకు సంది ఇసంటి ఎవ్వరు వాడొద్దని వార్నింగ్ ఇచ్చిరట. కానీ తెగిపోయిన ఇరిగిపోయిన ప్లాస్టిక్ వస్తువులను అతకబెట్టేందుకు తయారు చేసిన ఈ ఫెవిక్విక్ ను ఇట్లా కూడా వాడొచ్చన్న సంగతి దాన్ని కనిపెట్టిన వాళ్ళకు తయారు చేసే కంపెనీ వాళ్ళకు కూడా తెలియకుండొచ్చు. తెలిస్తే ఎంత పరిశాన్ అవుతారో మేడంను ఎంత మెచ్చుకుంటారో కదా.